హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇవాళ అయితే సింపుల్గా రైసు విత్ చారు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి, వచ్చేయండి. ఫస్ట్ అయితే అండి సంగల్ రాయిలో మిరియాలు వేసుకొని నూరుకోవాలండి. నూరుకున్నాక అది బాగా నలిగాక బాగా నూరుకొని మెత్త పేస్ట్లో పొడుగులాగా అయ్యాక టమాటా వేసుకోనండి. టమాటాని కూడా మెత్తగా నూరేసుకోవాలండి. చూడండి, టమాటా అంత సైజు టమాటా ఉంటే చాలు, బాగా మెత్తగా నూరుకోవాలండి. టమాటా నూరుకునేటప్పుడు బయటికి చిందుతుంది, కొంచెం అడ్డు పెట్టుకుని నూరుకోండి. మిక్సీలో వేసుకున్నా పర్లేదు. ఈ నూరుకున్నాక ఒక దాకలో నిమ్మకాయ చింతపండు 2 లోటాలు నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టుకొని ఇందాక గుజ్జు టమాటా గుజ్జు ఉంది కదండి, టమాటా మిరియాల గుజ్జు అది వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు చూపిస్తానండి. చిటికెడు పసుపు, ఉప్పు తగినంత వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా బారుగా కోసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని మరిగించాలి. ఈ మరిగే లోపల చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుందాం రండి. 1/4 కిలో చికెను, తగినంత ఉప్పు గిన్నెలో వేసుకొని దాంట్లో చికెన్లో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా ప్రతి ముక్కకి కలిసేటట్టు కలుపుకోండి. అలా కలుపుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా ముక్కలన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోండి శుభ్రంగా. అలా కలుపుకున్నాక ఈ లోపల చారు మరిగిపోయిద్ది. చారు తాలింపు వేసుకోండి. ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తర్వాత పక్కన మూకుడు పెట్టుకొని మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం ఒక 50 గ్రాముల నూనె వేసుకొని అందులో 1/4 కేజీ చికెన్ కదా, కొంచెం నూనె వేసుకొని సరిపోద్ది. వేసుకొని వేపుకుంటుంటే అలాగ వస్తుందండి. ఇంకా రెడీ అవ్వలేదు చూడండి. అలాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. బాగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి చికెన్. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఆ రంగులోకి వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా కొంచెం వేసుకోండి. వేసుకొని శుభ్రంగా తిప్పేసేసి గ్యాస్ కట్టేసేయండి. ఈ లోపల పక్కన రైస్ కూడా ఉడికేస్తుంది. మసాలా చూడండి, చికెన్ ఫ్రై, రైస్, చారు అన్నీ రెడీ అయిపోయినాయి.